న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము కలిసి చదువుదాం. 7:20. అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దేవిటేలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ఇంతకుముందు ప్రీవియస్ వర్తమానంలో దేని గురించి మనం విన్నామండి? గిద్యోను గారి గురించే. గిద్యోను గారి యుద్ధములో ఏ వర్డ్ గురించి మనం విన్నాం? గిద్యోను గారు 300 మందికి ఏమిచ్చారు అంటే, మనం చదివిన ఈ వాక్యములో ఏమి ఇచ్చారండి? బోరలు, కొండలు, దివిటీలు. 300 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర, ఒక్కొక్క కొండ, ఒక్కొక్క దివిటి. ఇంతకుముందు వర్తమానములో కొండ గురించి ధ్యానించాం. దేని గురించి అండి? కొండ. మంటి ఘటములలో, మంటి కుండలమైన మనలో దేవుడు మహిమైశ్వర్యము పోసి ఉన్నాడని అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారని, అయినను ఆ బలాధిక్యము అన్నారు. ఆయన మా వలనది కాక అన్నారు. ఎప్పుడైతే మనలో మంటి ఘటములమైన మనలో దేవుడు తన మహిమైశ్వర్యం ఉంచుతారో మనము బలాధిక్యము గలవారం అవుతామని ఇంతకుముందు వర్తమానంలో మనము విన్నాం. ఈ దినము వర్తమానము దివిటి గురించి మనము ధ్యానించబోతున్నాం. ఇందులో గిద్యోను గారు 300 మందికి ఇచ్చిన ఇంకొక ఆయుధం ఏంటంటే దివిటి. యుద్ధానికి దివిటీలు ఇచ్చారు గిద్యోను గారు. ఈ దివిటీలు 300 మందికి ఇచ్చారు. ఒకళ్ళకి ఉంటే చాలదు. వాక్యం ఏముందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. న్యూ టెస్ట్మెంట్లో ఈ దివిటి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా, పెండ్లి కుమారుని ఎదుర్కొనే గుంపులో ప్రతి వారికి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. అంటే యుద్ధానికి దివిటి చాలా అవసరము. ఈ దివిటీలు వెలుగుచుండే దివిటీలు. అందుకని మీ దీపములు వెలుగుచుండనీయుడి. దాని అర్థం ఏంటంటే, మీ దివిటీలను వెలుగుచుండనీయుడి అంటే ఒక్కసారి వెలిగింపబడితే చాలదు. లేఖనాల్లో ఒక్కసారి వెలిగింపబడి అని లేఖనాల్లో ఉంది. అంటే ఒకసారి వెలిగింపబడ్డాము అంటే ప్రభు రాకడ పర్యంతము ఆ వెలుగు మనలో నిలిచి ఉండాలి. పాత నిబంధన కాలములో దేవుని మందిరములో దీపము నిత్యము కూడా వెలుగుచుండేదిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథములు ఏముందంటే, ఆయన ఎలా సంచరిస్తున్నాడటండి? ఆయన 7 దీప స్తంభముల మధ్య ఆయన సంచరించుచున్నాడు. ఎన్ని దీప స్తంభాలండి? 7 దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధానికి గిద్యోను గారు 300 మందికి ఒక్కొక్క దివిటి ఇచ్చారు. ఆత్మీయ యుద్ధంలో కూడా, అనుదిన జీవితంలో, ఆత్మీయ పోరాటంలో మనకి కావలసినది దివిటి. ఈ దివిటి లేనిదే యుద్ధానికి మనము వెళ్ళలేము. ఈ దివిటీలు వెలుగుచూ ఉండాలి. కొన్ని దివిటీలు రక్షింపబడిన తర్వాత 10 సంవత్సరాలకి ఆరిపోతూ ఉంటాయి, కొన్ని సంవత్సరాలకి ఆరిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి ఆరిపోయిన తర్వాత మరలా వెలిగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రభువు రాకడలో 10 మంది కన్యకల సందర్భం మనం చూస్తూ ఉంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. తమ దివిటీలు పట్టుకొని. ఈ దివిటి అంటే తెలుగులో అర్థం ఏంటంటే మట్టి నూనె పోసే పిడత. మట్టి పిడత అన్నమాట.
మట్టి కుండ అనుకోవచ్చు. దానిలో 10 మంది కన్యకులు కూడా ఏం పోసుకున్నారండి? నూనె పోసుకున్నారు. ఈ దివిటీలో కూడా ఎలా ఉండదంటే, ఈ మట్టి పిడతలో ఒకవైపున చిన్న హోల్ ఉండి అందులోకి ఒత్తుంటూ ఉండేది. సగం ఒత్తేమో ఆయిల్లో ఉండేది. ఆయిల్, నూనె దేనికి సాదృశ్యంగా ఉందండి? పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యంగా ఉంది. ఈ దివిటీలో నూనె పోసుకుంటూ ఆ నూనెలో ఒత్తి ఉంచి దాన్ని వెలిగిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసిన సందర్భంలో పరలోక రాజ్యము అంటే దివిటీలు పట్టుకున్నవారు దేనిని సూచిస్తున్నారండి? పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నారు. రెండవది ఈ సందర్భంలో ఏంటంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు అంటే పరలోక పెండ్లి విందును సూచిస్తూ ఉన్నారు. దివిటీలు పట్టుకున్న ప్రతివారు కూడా పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యములో జరగబోయే పెండ్లి విందును సూచిస్తూ ఉన్నారు. మూడవది పెండ్లి కుమారుని కూడా సూచిస్తూ ఉన్నారు. నాలుగవది సిద్ధపడిన సంఘ వధువును సూచిస్తున్నారు. ఎవరు పట్టుకుంటారండి? సిద్ధపడిన సంఘ వధువును సూచిస్తూ ఉన్నారు. ఈ 10 మంది కూడా దివిటీలు పట్టుకొని ఉన్నారు. రెండవ వచనంలో ఏముందండి? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 50-50 అన్నమాట. 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారుగా ఎలా ఎంచబడ్డారంటే చూడండి, 3వ వచనంలో బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. కూడా చూడండి, ఈనాడు బైబిల్ తీసుకురావడమే చాలామందికి కష్టమైపోతుంది. సెల్ ఫోన్స్, పాస్టర్లు కూడా వాళ్ళు పుల్పిట్ మీద ఏం పెట్టుకుంటున్నారండి? ల్యాప్టాప్స్. బైబిల్ మానేశారు. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, వాక్యం ఉందండి, మీరు ల్యాప్టాప్స్ పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారని వాక్యంలో లేదు. వాక్యం ఏముందండి? మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అదే ల్యాప్టాప్ వ్యక్తిగతమైన అవసరాలకి వాడుతున్నారు. అదే ల్యాప్టాప్ దేవుని వాక్యానికి చెప్పడానికి కూడా వాడుతూ ఉన్నారు. బైబిల్ మోసుకురావడానికి బద్ధకమైపోతుంది. కొంతమందికి సాంగ్ బుక్స్ తీసుకురావడానికి బద్ధకం. అందుకనే ఈడొళ్ళు మోసుకుంటమే, వీడికి బరువు అయిపోతుందిరా అని చాలామందిని అంటాం నేను విన్నాను. ఇదివరకు రోజుల్లో పాటల పుస్తకం, బైబిల్ తప్పనిసరిగా తెచ్చుకునేవారు. అవి ఎంత బరువైనా సరే. లూథరన్ మిషన్ సాంగ్ బుక్ అయితే ఇంతలా ఉంటుంది, మోసుకొస్తారు అందరూ. ఇప్పుడు కొంతమంది సంఘస్థులు మోసుకురాలేక కొన్ని సంఘాలు ఏంటంటే సాంగ్ బుక్స్ అల్మెరాల్లో పెట్టేసుకుంటున్నారు. అయ్యా వచ్చి పాడేసి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటే సంఘంలో ఏమి నేర్పుతున్నారు? బద్ధకం నేర్పుతున్నారు. ఏమి నేర్పుతున్నారండి? బద్ధకం. ఇది ఒక రోజుల్లో మోసుకొచ్చేవారు, మోసుకెళ్ళేవారు. కానీ రాను రాను కూడా సెల్ ఫోన్స్ తెచ్చుకుంటారు. పాస్టర్లు కూడా సెల్ ఫోన్ చూసే వాక్యం చెప్తున్నారండి. మన కొవ్వూరులోనే తయారైపోయారు. ఆడు స్టైల్గా సెల్ ఫోన్ తెచ్చుకుంటాడు, అందులోనే ఫేస్బుక్, అందులోనే అన్నీ చూస్తూ దాన్నే దేవుని మందిరానికి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే, టీవీలో కూడాను ల్యాప్టాప్ తోటే వాక్యం. అన్నాడు పేతురు గారు ప్రసంగించారు. ఆయనకి చేతిలో బైబిల్ లేదు, ల్యాప్టాప్ లేదు, సెల్ ఫోన్ లేదు. రాత్రి తెల్లవారులు ప్రసంగించాడు. ఒక్కసారి ప్రసంగిస్తే ఎంతమంది చేర్చబడ్డారండి? 3000 మంది. నో బైబిల్, ఏ బైబిల్ లేకుండానే ప్రసంగిస్తే ఎంతమంది చేర్చబడ్డారండి? 3000 మంది. ఈనాడు ఎన్నో రిఫరెన్స్లో ఎంతో వాక్యం, 24 గంటలు వదిలి కొట్టినాటికి మారు మనసు రాదు. ఆనాటి విశ్వాసం వేరు. ఈనాడు ఏంటంటే వాక్యం సమృద్ధిగా ఉంది కానీ మనలో నివసించట్లేదు. కాబట్టి వాక్యం చెప్తుందంటే మీలో సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యం అంటున్నాం. వెళ్ళిపోతుంది 2 స్పీకర్లో, అది చాలక 3 స్పీకర్ల నుంచి దూసుకుంటూ వెళ్ళిపోతుంది వాక్యం. చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళలో నుంచి కూడా. మొన్న ఒక చోట డీజే సౌండ్ సిస్టమ్ పెట్టారండి. డీజే సౌండ్ అనమాట. పెద్ద పెద్ద స్పీకర్లు, ఇండియాలోనే పెద్ద స్పీకర్లు అట్టి పెట్టారు. కొన్ని వేల మంది వచ్చేసారు. ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం విన్నప్పుడు ఎంత సౌండ్ పెంచుకున్నా మనకు తెలియదు. పెంచుకొని వెళ్ళిపోతున్నా కానీ మనకు తెలియదు. పక్కనోడికి మాత్రం వాదన వచ్చేస్తూ ఉంటుంది, ఒరే సౌండ్ తగ్గించరా అంటూ ఉంటాం, మనకు తెలియదు. అలాగే వాళ్ళు సౌండ్ ఊరికే పెంచేశారు.
సౌండ్ పెంచిన తర్వాత నాలాంటి బలహీనమైన చెవులు గల వాళ్ళకి 2 నిమిషాలు పోయి చెవులు వినపడటం మానేసినాయి అంట. ఆడేమనుకుంటున్నాడు, కాసేపు సౌండ్ తగ్గించాడు అనుకుంటున్నాడు డాడు. ఈడు చెవులు వినపడటం మానేసింది. అనుకునేది ఏంటి, సౌండ్ పెంచమంటారు అంటున్నారు. ఓరు రోదనం వచ్చేస్తున్నారంటే ఈడు చెవులు మూసుకుపోయినాయి. సౌండ్ ఎక్కువయ్యి కొద్ది కూడా చెవులు మూసిపోతాయి. వాడికి కొంతమందికి రక్తాలు వచ్చేసినాయి అంట. చెవుల నుంచి రక్తాలు వస్తారంట. నిజమే. కారణం ఏంటంటే సౌండ్ ఎక్కువైనప్పుడు రక్తాలు కర్ణబేరి పగిలిపోద్ది సౌండ్కి. కొన్నిసార్లు మనం టపాకాయలు వేస్తూ ఉంటేనే మనకే కాసేపు వినపడుతుంది మనకి. ఆ డీజే సౌండ్కి 250 మందిని, సుమతి గారు ఎంతమందినండి, 250 మందిని హాస్పిటల్లో వేస్తే కొంతమందికి బాబు అయ్యగారు సూర్యచంద్ర గారు మీ సంఘంలో 2 జాయిన్ చేశారు కదా, వాళ్ళకి మళ్ళీ ఇంకా చెవులు రావండి. వాళ్ళకి ఇంకా గుడ్ న్యూస్ అనమాట. వాళ్ళకి ఇంకా చెవులు రావండి, లోపల పాడైపోయి. 250 మందికి 150 మంది పైగా ఏం పాడైపోయినాయండి. కనుక ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ లేఖనాల్లో దివిటీలు చేత పట్టుకున్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనోళ్ళు. బుద్ధి గలవారు అంటే అర్థం ఏంటంటే పాటల పుస్తకం బైబిల్ ఎలా కూడా తెచ్చుకుంటారో, కొంతమంది ఏంటంటే మరి బాగా కొంచెం ఇంకా బుద్ధి ఉన్నవాళ్ళు వాటర్ బాటిల్ కూడా తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ బుద్ధి అనమాట. ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడ ఒకళ్ళు తాగితే కనుక మనకి జలుబు చేసేద్దామో, సమయానికి వాటర్ ఉంటుందో ఉండదో, ఎలాంటి బాటిల్ ఇస్తారో ఏంటో అని నీళ్ళు కూడా తెచ్చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే 5 దివిటీలు మాత్రం ఉన్నాయి. కూడా సిద్ధులలో దివిటీ ఉండాలండి. దివిటీ వెలుగుచి ఉండాలి, సిద్ధులలో నూనె కూడా ఉండాలి. ఈ సందర్భం మనం చూస్తూ ఉంటే గనక 4వ వచనంలో బుద్ధి గలవారు తమ దివిటీలతో సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అందరికీ సంఘములో విశ్వాసులకి అందరికీ కూడా కొనుక్కు నిద్ర లాంటివి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు బలహీనతలను బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కొనుక్కు నిద్రించినట్లుగానే ఒక్కొక్కసారి కుటుంబ ప్రార్థన ఉండదు, ఒక్కొక్కసారి వ్యక్తిగత ప్రార్థన ఉండదు. మరి పెళ్ళికి వెళ్ళాలంటే కానీ ముందు రోజే మనం వెళ్ళిపోతాం. 2 రోజులు అక్కడ డ్యాన్స్ ఎత్తేనే కానీ మనకు కుదరదు, వాళ్ళకు కుదరదు. కాబట్టి పెళ్ళికి వెళ్ళిన చోట కుటుంబ ప్రార్థన ఉంటుంది, మనకే ఉండదు. వ్యక్తి మోకాళ్ళేసి ప్రార్థన చేయగలమా? చేయలేము. వాళ్ళు పెట్టింది తినేసి వాళ్ళు ఏ పని అంటే చేయాలి. పని ఉన్నా లేకపోయినా చేతులు వెనకాలట్టుకు వాళ్ళు చూడు తిరగ 2 రోజులు తిరిగితేనే రేపొద్దున వాళ్ళు మన ఇంటికి వస్తారు. అలాంటప్పుడు ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు. ఇలాగే కొనుక్కు నిద్రించారు. అయితే స్వరం విన్నారండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అర్ధరాత్రి వేళ ప్రభుయేసు క్రీస్తు వారు అర్ధరాత్రి వేళ వస్తారో, కోడి కూయి వేళ వస్తారో, ఏ జామున వచ్చినో తెలియదు. మనుష్య కుమారునికి కూడా తెలియదు. కాబట్టే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇవి జరిగినప్పుడు నేను ద్వారం వద్దనే ఉన్నానని తెలుసుకోండి. అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, విపరీతమైన పరిస్థితులు. దుబాయ్లో సంవత్సరం పాటు కురిసే వర్షం అంతా కూడా కొన్ని గంటల్లో కురిసేసింది. విమానాలు కూడా కొట్టుకెళ్ళిపోయినాయటండి. కని విని ఎరిగిన సంగతులు. ఆకాశంలో భయోత్బోతములు పుట్టును. ఆకాశంలో ఏం పుడతాయటండి? భయోత్బోతములు. ఈ మధ్యకాలంలో ఏమని చెప్తున్నారంటే స్ట్రేంజ్ పర్సన్స్, అంటే వింతైన ఆకారం కలిగిన మనుషులు ప్రపంచంలో అక్కడక్కడ కనపడుతున్నారటండి. ఎలా కనపడుతున్నారమ్మా ప్రాణం? వింతైన ఆకారం. నేను ఒక 2 months బ్యాక్ నేను దేవరపల్లి వైపు నుంచి వస్తూ ఉంటే మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో ఒక వ్యక్తి చాలా పొడుగున్నాడు, చాలా ఎత్తు, ఇంచుమించు 7.5-8 అడుగులు ఎత్తున్నట్టున్నాడు. లావుగా బలంగా ఉన్నాడు. అదొక రకమైన కళ్ళు, అదొక రకమైన మూతి, అదొక రకమైన చూపు. ఎక్కడికో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలాగా ఒంటి మీద వస్త్రాలు లేవు. మన దగ్గరకు వచ్చే మరియమ్మ గారు కూడా ఒకసారి ఏం చేస్తారంటే, ఆవిడ వేములూరు వెళ్తూ మధ్యాహ్నం 2 దాటిన తర్వాత బనానా రీసెర్చ్ సెంటర్ ఉంది కదండి, అటు నుంచి వెళ్తుంది ఆవిడ రిక్షాలో. వెళ్తూ ఉండగా రిక్షా వాడు స్పీడ్గా దొక్కుతున్నాడు. ఈవిడి గూడు కిందకి ఇలాగ అటు ఇటు చూస్తున్నాడు. అలా చెరుకు తోటలు ఇంకా బనానా ఫార్మ్ ఇంకా అలా చూస్తూ ఉంటే ఒక వ్యక్తి ఇలా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. అలాగా మనిషి ఇలా కింద నుంచి కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తారండి. కొంతమంది తలకాయ నుంచి కిందకి చూస్తుంటారు,
కొంతమంది కింద నుంచి పైకి చూస్తుంటారు, రకరకాలుగా చూస్తుంటారు. ఈవిడి కింద నుంచి పైకి చూసే అలవాటు ఈవిడికి, మరియమ్మ గారికి. పాయింట్ అర్థమంది మీకు? ఒక్కొక్కడు తలకాయ నుంచి పైకెట్టిని ఇలా కింద చూస్తుంటారు మనిషిని. ఒక్కొక్కడు గౌతమ్ కాళ్ళ దగ్గర మొదలెట్టి ఇలా పైకి చూడడానికి వెళ్తుంటాడు. మరియమ్మ గారికి ఏ హ్యాబిట్? కింద నుంచి పైకి చూసే అలవాటు అనమాట. కాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి అలా చూస్తూ ఉంటాడు కల్లా చూడగా తలకే కనపడతలేదు ఆడికి ఏమీ లేదు. రేచల్ గారు, ఆ మనిషి మంచి బలమైన మనిషి చక్కగా నడిచి వెళ్ళిపోతున్నాడు ప్రాణం. తీరా చూస్తే ఆడికి తలకాయ, ఇదేంటి నా కళ్ళు తేడాయా లేకపోతే మనిషికే తలకాయ లేదా అని ఇలాగా వంగి చూస్తుందంటే ఆడికి ఏమీ లేదు, తలకాయ లేదు. పోనీ నేను చెప్పిందా అంటే మరియమ్మ గారు చెప్పారు, నా ఒక్కడికే చెప్పారంటే కాదు, వీళ్ళకి కూడా చెప్పారు. వింతైన ఆకారములు అంటే కడవరి దినాలలో, ప్రభువు రాకడ సమీపించిన దినాలలో వింతైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసిన సందర్భంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుని, అదండి కేక 10 మందికి వినబడిందండి. 10 మంది విన్నారు, చక్కగా లేచిపోయారు టక్ టక్ మని. ఇవాళ 9ంటికి అన్నారు, సూర్యచంద్రన్న కరెక్ట్గా 9ంటికి వచ్చేస్తారు. ముందు నువ్వు రెడీ అవ్వాలని వీళ్ళ ముగ్గురు నాకు వార్నింగ్ ఇచ్చారు. 9 కల్లా నువ్వు రెడీ అవ్వాలి అంతే అన్నారు. అంతే వీళ్ళందరూ కూడా విన్నారండి. విన్న తర్వాత లేచారు. లేచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి? 7వ వచనం, లేచిన వెంటనే ఏం చక్కబెరుచుకుంటారండి వాళ్ళు? దివిటీలు చక్కబరుచుకుంటూ ఉన్నారు. లేచిన వెంటనే కొంతమంది చేతులు ఇక్కడ గుంగరాల కొట్లో ఉన్న ముద్దులెట్టుకొని కొంతమంది కలవట్టు. లైట్ వేసిన వెంటనే ఏదో చూసి ముద్దు పెట్టుకుంటారు కొంతమంది. ఇంకా స్త్రీలు అంటే లేచిన వెంటనే తలకి ఇలా ముడేసుకుంటూ ఉంటారు. గబగబా లేచిపోయి ఇలాగని వేసుకొని, మగవాళ్ళు అయితే ఇలాగని వేసేసుకుని ఏదో లేచిన వెంటనే ఏదో చక్క పెట్టుకోవాలి. వెంట్రుకల ఫ్యాక్టరీ పెట్టిన కొత్తలో ఇక్కడ తణుకు దగ్గర వెంట్రుకల ఫ్యాక్టరీ పెట్టారు. తల వెంట్రుకలు పెట్టినప్పుడు బోల్డ్ డబ్బులు వచ్చేసి వాళ్ళకే. ఇన్ని ఎంట్రుకలు అమ్మితే మనకి డబ్బులే, వాళ్ళకి డబ్బులే. అప్పుడు ప్రణవ్ లాంటివాడు, గౌతమ్ లాంటివాడు, జెర్మియా లాంటివాడు ముగ్గురు కలిసి ఆలోచన చేశారు. ఒరే మనం కష్టపడక్కర్లేదు, కొన్ని వెంట్రుకలు అమ్మితే బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏం చేద్దాం అని ఆలోచిస్తే సరిగ్గా ఇలాంటి సమ్మరం వాళ్ళకి వచ్చిన ఆలోచన, ఫ్యాక్టరీ పెడతాం సమ్మర్కి ముందెట్టారు. సమ్మర్ ఎంటర్ అయిన తర్వాత ఆలోచన వచ్చింది జెర్మియాకి, ప్రాణవ్కి, గౌతమ్కి. ఏం చేద్దాం అన్నారు. ఏం చేద్దాం రా అబ్బాయి, నేను ఒక ఆలోచన చెప్తాను రా, మంచి పొదనైన కత్తుర్లు కొనుక్కుందాం. ఏం కత్తుర్లు అండి? పొదనైన కత్తుర్లు అంటే లేచి చక్కబరుచుకుని అన్నదానికి మీకు చెప్తున్నాను నేను. కొనేసారు. గౌతమ్ ఒకటే, ప్రాణవ్ ఒకటే, జెర్మియా ఒకటే కొనేసుకున్నారు. అందరూ పల్లెటూరులో బయటపడుకుంటారు కదా, పల్లెటూరులో జడలు ఎలా సమ్మర్లో ఎలా పడితే అలా పడుకుంటారు. జడలు వదిలేసి, నోళ్ళు వదిలేసి, కొంతమంది ముక్కులు వదిలేసి, కళ్ళు వదిలేసి, కొంతమంది నిద్రపోతారని కళ్ళు లాగుంటారు. ఏంటంటే నిద్రపోతాడు, అన్నీ వదిలేసి పడుకున్నారు వాళ్ళు. అంతే, రే ప్రాణం నువ్వు ఆ ఈదులోకి వెళ్ళు. ఎందుకంటే నైట్ టైము పల్లెటూరులో కరెంట్ తీసేస్తారు కదా, కరెంట్ తీసే టైం తెలుసు జెర్మియాకి, ప్రాణవ్కి, గౌతమ్కి. నువ్వు ఆ ఈదులోకి వెళ్ళు, నేను ఈదులోకి వెళ్తాను, మనం కంగారు పడకూడదు. కుక్కలున్న ఈదులోకి వెళ్ళొద్దు, వాళ్ళు లేచి మనల్ని తన్నేస్తారు అనుకున్నారు. కుక్కలు లేని వీధుల్లో సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వు ఆ ఈది, నేను ఇది, ఎన్ని దొరికితే అన్నీ. ఏంటి డ్యూటీ అంటే జుట్లు కత్తిరించేయాలి. పెద్ద జుట్లు ఉన్న వాళ్ళే మధ్యాహ్నం పాటు వెళ్ళి చూసుకున్నారు ఎవరెవరు పడుకుంటున్నారు, ఎవరికి పెద్ద జుట్లు ఉన్నాయి. చిన్న జుట్టు కొత్తిమీర కట్టలేకుంటే జుట్టుకి ఏం డబ్బులు వస్తాయి, అందుకని పెద్ద జుట్లే ఎంచుకున్నారు. అంతే, టకా 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 ఆడో కారు ఈడో కారు కత్తిరించేసుకున్నారు, సంచులు వేసుకున్నారు, వెళ్ళిపోయారు, అమ్మేసుకున్నారు. అంతే. తెల్లారిన తర్వాత మరి సిస్టర్స్ లెగిస్తారు కదండి, అమ్మాయ అనుకొని ఇలాగనుకున్నారు. ఇలాగనుకుంటే ఏముంది, జుట్టు లేదు, కత్తిరించినట్టే తెలీదు. సాతానుగాడు కూడా మనకి ఏం కత్తిరిస్తాడో తెలీదు. గౌతమ్ కొన్ని కత్తిరించేశాడు, ప్రాణవ్ కొన్ని కత్తిరించేశాడు, జెర్మియా కొన్ని ఒళ్ళిరుసుకొని ఇలాగా అమ్మయ్య దేవుని స్తోత్రం హల్లెలూయా అనుకునేటాడికి ఏముంది, నో జుట్టు. ఎక్కడో జరిగింది కదా, తణుకు దగ్గరే జరిగింది. వాళ్ళు జుట్లు చక్కబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏం చక్కబెట్టుకున్నారండి? ఇక్కడ దివిటీలు చక్కబరిచిరి కానీ బుద్ధి లేని వాళ్ళకి ఏమైపోయిందండి? మా దివిటీలు ఆరిపోతున్నాయి. నూనె లేనప్పుడు, సిద్ధెలలో నూనె లేనప్పుడు దివిటీలో నూనె ఉంది, వెలుగుతూ ఉన్నాయి.
కానీ చక్కపరుచుకోవడం ప్రతి దినము అవసరము. అందుకనే హెజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్తను పంపించి ఏం చక్కపరచుకోమన్నారు? ఇల్లు చక్కపరుచుకో, ఇల్లు చక్కపరుచుకోవాలి, జీవితాన్ని చక్కపరుచుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ దివిటీలను కూడా మనం ఏం చేయాలండి? చక్కపరుచుకోవాలి. చిన్నప్పుడు మాకు కరెంట్ ఉండేది కాదు. చిన్న దీపాలు, అరికెల ల్యాంతర్లు అనేవాళ్ళు, 3 రకాల దీపాలు మా ఇంట్లో ఉండేవి. నా ఉద్యోగం ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంకాలం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చిమ్నీలు తీసి, గాజు చిమ్నీలు తీసి ప్రతిదాన్ని కూడా కడిగి తుడిచి చక్కగా ఒత్తులు చక్కపరుచుకోవాలి. అప్పుడే వెలుగు వస్తుంది. ప్రతి దీపానికి నేను ఒత్తుని పైకి లాగి దానిని నలిపి చక్కగా ఆయిల్ వస్తుంది, అప్పుడే కిరోసిన్ ఆయిల్ లాక్కుంటుందండి. చక్కపరిచి చక్కగా రెడీ చేసి సాయంకాలం 6 గంటలకు వెలిగించడానికి రెడీగా వచ్చేవ్వండి. రోజుకి 3 అలాగే చేసేవ్వండి. వర్షాకాలంలో కరెంట్ ఉండేది కదా గజ్జరంలో, ఆ 3 కూడా చక్కపరిచి ఇవ్వండి. అంటే చక్కపరిచి మామూలుగా ఉండదు. ఆ ఒత్తిని మనము సరిచేయాలి, పైకి లాగాలి, అందులో ఆయిల్ ఉందా లేదా, కిరోసిన్ ఉందా లేదో చూడాలి. దీపం వెలిగితే మాత్రం సరిపోద్దు, చిమ్నీ ఆ గాజు ఎలా ఉందో అప్పుడే ఫుల్ లైటింగ్ వస్తుంది కండి. అలాగే వీళ్ళు చక్కపరుచుకున్నారు. కానీ ఏమైపోయిందండి? మా దివిటీలు ఆరిపోతున్నాయి, చక్కపరుచుకోపోయారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అప్పటికప్పుడు ఇంటి దగ్గర గృహ కూడుకున్నప్పుడు లేకపోతే మందిరానికి వచ్చినప్పుడు ఏదో కొంతమంది ఏంటంటే కొంతమందికి ఆయా మందిరాల్లో ఫస్ట్ వీక్కే ప్రభు బల్ల ఇస్తారు, రొట్టె రసం, ప్రభు రాత్రి భోజనం అంటారు, సంస్కారం అంటారు. ఆ రోజు మాత్రం ఉపవాసం ఉంటారు. ఆ రోజు ఎవరిని తిట్టరు, తెల్ల గుడ్లు వేసుకుంటారు, మంచి నీట్గా మందిరానికి వస్తారన్నమాట. ఆ ఒక్కరోజు మాత్రం చాలా శుచి శుభ్రంగా ఉంటారు. ఆ బల్లో పాలు పొందిన తర్వాత మళ్ళీ మిగిలిన రోజులన్నీ కూడా మామూలే. దీని అర్థం ఏంటంటే ప్రతి దినము కూడా మన దీపాలు మనం ఏం చేయాలండి? ఇలాగ చక్కపరుచుకోవడానికి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, మంగళవారం కూడిక, సిస్టర్స్ మీటింగు, బ్రదర్స్ మీటింగు, ఆదివారం ఆరాధన, అక్కడక్కడ స్పెషల్ మీటింగ్స్. ఈ మీటింగ్స్ అన్నీ ఎందుకంటే మన దీపములను చక్కపరుచుకోవడానికి. అంటే వెళ్ళిన చోటల్లో ఏదో ఒక వార్నింగ్, ఏదో ఒక హెచ్చరిక. వాక్యం ఏం చెప్తుంటే హెచ్చరిక లేని ఎడల జనులు నశించిపోదు. అందుకనే ఒక ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఎవరికండి? బర్నబాకి అప్పొస్తలుడైన పౌలు గారు వాళ్ళందరూ ఏం పేరు పెట్టారండి? హెచ్చరిక పుత్రుడు. దాని అర్థం ఏంటంటే హెచ్చరిక, ఆత్మీయమైన హెచ్చరిక మనకి అవసరం. లేదంటే బుద్ధి లేని కన్యకల వలె అప్పటికప్పుడు చక్కపరుచుకుంటే కనుక మన దివిటీలు ఆరిపోతుంది. చక్కపరుచుకోవడం అంటే ఒత్తి చూసుకుంటున్నారు, నూనె చూసుకుంటున్నారు, ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోలేదు వాళ్ళు, ఎక్స్ట్రా ఆయిల్. దాని అర్థం ఏంటంటే మన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాం, పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, యూట్యూబ్లో మనం టీవీలో వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకి ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరములోనే సిద్ధులలో నూనె నింపు కొనగలమని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని మందిరములోనే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగలం, మన సిద్ధులలో నూనె నింపుకోగలము. ఇక్కడ సిద్ధపడిన వారు ఏం చేస్తారండి? 10వ వచనంలో, ఇప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనంలో ఏముందంటే అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. అంటే పరిశుద్ధుల సహవాసము, విశ్వాసుల సహవాసము, సేవకుల సహవాసములను దొరుకుద్ది. అమ్మవారంటే అది. అప్పటికప్పుడు కావాలంటే మనం 4 వారాల ఆరాధన మానేసేసి గబగబా వెళ్ళిపోయి నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు వింటాడా? అందుకనే మీరు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతను. ప్రార్థన చేయొచ్చు రావాలి, సిద్ధెలలో నూనె నింపుకుంటూనే ఉండాలి, సిద్ధెలను మనం చక్కబరుచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంకేముందంటే వాక్యంలో
10వ వచనంలోనే వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడిన వారు, దాని అర్థం ఏంటంటే మనము పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నామంటే అర్థం ఏంటంటే ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము మన దివిటీలను మనం ఏం చేయాలండి? చక్కబరుచుకోవాలి. మన సిద్ధులలో నూనె నింపుకోవాలి. ఎంత వాక్యం విన్నా మనకి ఇంకా వినాలనే కోరిక మనకి ఉండాలి. వాక్యం ఏంటంటే జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. వాక్యము కొరకైన తృష్ణ కలిగి ఉండాలి. పరిశుద్ధుల సహవాసం కొరకైన కోరిక కలిగి ఉండాలి. దేవుని మందిరం కొరకైన అపేక్ష మనము కలిగి ఉంటే మనము మన సిద్ధులలో నూనె నింపుకొనగలం. దాని అర్థం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలం. అందుకని ఏంటంటే మీరు యెరూషలేమును విడిచిపెట్టకానుందండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు యెరూషలేములోనే నిండి ఉండండి, పైనుంచి వచ్చే శక్తి అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడా? పరిశుద్ధాత్మను మనం ఆది కాండలను చూస్తున్నాం కదండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండను కదా. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఎల్లప్పుడూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తీసివేయబడతారంటే ప్రభువు రాకడలోనే మనతో పాటు పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యానికి పెండ్లి విందుకు వచ్చేస్తారు. అంతవరకు పరిశుద్ధాత్ముడు ఉంటారు. కానీ శిష్యులకు చెప్పిన అర్థము, తాత్పర్యం ఏంటంటే పైనుంచి వచ్చే శక్తి పొందుకునేటంత వరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటారు. అయితే ఎక్స్ట్రా పవర్, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే పరిశుద్ధుల సహవాసము. వాళ్ళందరూ ఎంతమంది కూడి ఉన్నారండి అక్కడ? 120 మంది పరిశుద్ధాత్మ శక్తి పొందుకునేటంత వరకు కూడా, పెంతెకోస్తు దినం వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక తాత్పర్యముతో కలిసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సహవాసములోనే పరిశుద్ధాత్మ శక్తి నింపుదల పొందుకోగలం. మనలో దేవుని ఆత్మ ఉంటారు, కానీ ఆత్మ నింపుదల కావాలంటే, మన సిద్ధులలో ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే ఓన్లీ త్రూ ద ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల సహవాసంలో దేవుడు మనకి ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తారు. వాక్యం ఉందంటే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారండి? అగ్ని నాలుకల వలె విభాగింపడం, వారిలో ప్రతి వాని మీద వ్రాలగా. ఆల్రెడీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం దిగి వచ్చి ప్రతి వారి మీద వ్రాలగా. అందరూ ఏం చేశారండి? వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. ఆ ఒక్కసారి ఏం మాట్లాడారా? వాళ్ళ మరణ పర్యంతం మాట్లాడారా? ఆ ఒక్కసారే మాట్లాడారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏముందంటే వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచించలేదు, నెవర్. కానీ ఈనాడు బయట బోధల్లో స్టేజ్ ఎక్కితే భాషను మాట్లాడేయాలి, స్టేజ్ దిగితే భాషను మాట్లాడేయాలి, ఆరాధన చేస్తే భాషలు మాట్లాడేయాలి, ఎవరైనా ఇంటికి వస్తే భాషలు మాట్లాడేయాలి. అది వాక్యానుసారమైంది కాదు. వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచించలేదు అని ఓల్డ్ టెస్ట్మెంట్ రిఫరెన్స్ అయితే, పెంతెకోస్తు దినాన్న భాషలతో మాట్లాడారు, మరలా వాళ్ళ భాషలతో మాట్లాడలేదు. మనకి జాన్ మార్క్ అన్న వాళ్ళ అత్తగారు ఉన్నారు పసివేదల్లో. ఒకసారి ఆవిడకి భాషల వరం వచ్చేసింది, చదువులేకపోయినా సరే. ఇంగ్లీష్లో మాట్లాడేదంట ఆవిడ. అప్పుడు నాలంటాడు, సూర్యచంద్ర అన్న, గౌతమ్, సన్నీల్ అంటాడు, ఏంట్రా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అవి బాబా తెగ మాట్లాడుతున్నారు, అయ్యో ఇలాగా ఎవడు మటుకు అబ్బా ఇలాగా తెగ మాట్లాడుతున్నారా, ఇలాగ 4-5 కల్లా ఆవిడకి బాధ కలిగి, ప్రభా నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీళ్ళు లేదు అనుకుంటారు, నాకు భాషలో అంతే టక్ నాకు పని అంట. ఆవిడ చెప్పిన మాటలే. జాన్ మార్క్ అన్న సామాన్యులు కాదండోయ్. ఆ పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన అత్తగారిని కలిగిన జాన్ మార్క్ అన్నయ్య. కొన్ని సంగతులు జాన్ మార్క్ అన్నకి తెలవదు. అత్తగారు చెప్పారు మీకు ఎప్పుడన్నా? చెప్పలేదు, మాకు చెప్పారు. మనకి కూడా కావాలంటే భాషలు దేవుడు ఇస్తారు. కూకున్నప్పుడు, నిలబడినప్పుడు, కూరండు చికెన్ అన్న కాదు భాషలు అంటే. నాకు కూర గబడరా ఇది కాదు భాషలు అంటే. అవి డిఫరెంట్ వేలో ఉంటాయి. ఇంకా ప్రతి సందర్భానికి భాషలు అంటే. అందుకని ఏంటంటే
కొరింథీయులకు రాసిన పత్రికలు ఉందండి. దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇప్పుడు భాషలు అన్నారు కదండి, తెలుగు భాషలు అంటే ఎన్ని మాటలు వస్తాయండి. మరి స్టేజ్ ఎక్కిన ప్రతి ఓడు కూడా 4-5 మాటలే మాట్లాడతాడు. భాషలు మాట్లాడ గుర్తు మీకు తెలుసా రేచల్ గారు? మీకు భాషలు వచ్చారు రేచల్ గారు? స్టేజ్ ఎక్కినోడు 4-5 మాటలే మాట్లాడతాడు. ఏదో ఆడి నోటికి వచ్చినాయి విన్న మాటలు. సౌదామణి గారని ఒక ఆవిడ ఏమందంటే, భాషలో ప్రాక్టీస్ చేస్తున్నాం బ్రదర్ మేము అన్నారు. పెందుకొస్తే ఆవిడ ఏమన్నారండి, భాషలో ప్రాక్టీస్ చేస్తే వస్తాయా? అవన్నీ కూడా రాంగ్ డాక్ట్రిన్స్. ఇక్కడ మనం చూసిన సందర్భంలో వీళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసారు, సిద్ధపడిన వారు ప్రవేశించారండి. కనుక గిద్యోను గారి యుద్ధములో దివిటీలు అంటే ఆత్మ సంబంధమైన యుద్ధములో దివిటీలు వెలిగినటం చాలా ప్రాముఖ్యమైన విషయము. మన దివిటీలు వెలుగుచూ ఉంటేనే ఆత్మీయ యుద్ధములో జయము పొందగలం. సాతానుపై జయము, చీకటి శక్తులపై జయము, అంధకార శక్తులపై జయము, లోకములో జయము, మన విరోధులపై జయము కావాలంటే మన దివిటీలు కూడా నిత్యము వెలుగుచూ ఉండాలి. ఎక్స్ట్రా ఆయిల్ సిద్ధిలలో ఏం నింపుకోవాలండి? నూనెతో నింపుకోవాలి కూడా మనకి ఉండాలన్నమాట అండి. దీపము దివిటి ఉండాలి, సిద్ధిలలో నూనె ఉండాలి. ఒకవేళ బైబిల్ తీసుకొచ్చి పాటల పుస్తకం తీసుకురాకపోయినా పర్లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళగలం. కానీ సిద్ధిలలో నూనె తీసుకోకపోతే మాత్రం దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేకపోవచ్చు. కారణం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చక్కబరుచుకోవాలి, అంటే నింపుకుంటూనే ఉండాలి. సామాన్యంగా లోక సంబంధం ఈ దీపాలు వెలిగించేటప్పుడే మనం ఎలా నూనె వేసుకుంటామో, ఆత్మ సంబంధంగా కూడా పాటల ద్వారా, వాక్యము ద్వారా, సహవాసము ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా సిద్ధులలో నూనె నింపుకొనగలము. 5 బుద్ధిగల కన్యకల వల్ల దేవుని రాజ్యంలో మనము ప్రవేశించగలం. సమృద్ధి అయిన ప్రవేశం. ఒకవేళ మనము ప్రభువు రాకడ వచ్చి ఆయన అందరిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రభువు రాకడలు ఎత్తబడడం చాలా ప్రాముఖ్యమైన విషయము. కనుక ఫైనల్గా ఒక మాట చదువుకుందామండి. 12వ వచనంలో, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11వ వచనంలో, తలుపు వేయబడింది, మిగిలిన కన్యకులు వచ్చారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగారు, కానీ మిమ్మలను ఎరుగను. కొంతమంది కూడా స్వస్థతలు చేసిన వాళ్ళ గురించి కూడా ఇదే మాట చెప్పారు యేసుక్రీస్తు వారు. అయ్యా నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున స్వస్థపరిచాము, నీ నామమున అనేకమైన అద్భుత కార్యాలు సూచకులు చేశాం ప్రభు అంటే యేసుక్రీస్తు వారు అంటారు, మీరెవరో నేను ఎరుగను, మిమ్ములను ఎరుగను. కనుక ఏంటంటే ఈవేళ గిద్యోను గారి సందర్భంలో ఒకే ఒక కీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన దివిటీలను ఎప్పటికప్పుడు ఏం చేయాలండి? చక్కబరుచుకోవాలి. దివిటీలు చక్కబరుచుకోవడం అంటే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, గృహ కూడికలు, బయట స్పెషల్ మీటింగ్స్, ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికి వెళ్ళడం ద్వారా మనము మన దివిటీలను ఏం చేయగలమండి? చక్కబరుచుకోగలము. ఫ్రెష్ ఆయిల్తో మనము నింపబడగలము. అట్టి కృపల దేవుడు మనకు దయచేయను గాక.